దేవునికి స్తోత్రం. దేవుని సంత అంతటికి కూడా, దైవ జనాంగం అంతటికి కూడా, ప్రియ దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందువలన వీడియో మీకు చేరుతుంది, షేర్ చేసినందువలన వేరొకరు వినగలుగుతారు, మీరు లైక్ చేసినందువలన వీడియో పెట్టడానికి మాకు అవకాశం కలుగుతుంది. కనుక ప్రియ దేవుని సంగమ, మీరు వాక్యాన్ని విని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పనిసరిగా మర్చిపోకండి. అలాగే మీ దగ్గర నుంచి వేరేగా ఏదో డిమాండ్ చేయటం లేదు, కానీ సబ్స్క్రైబ్ చేయమని మాత్రమే నేను అడుగుతూ ఉన్నాను. అటు పైన మీ ఇష్టం, దేవుని చెప్తాం, అంత మించి ఇంక వేరే ఏది కూడా నేను చెప్పను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం అనేటటువంటి ఒక పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మోషే ద్వారా ప్రజలకు, ఇశ్రాయేలులందరికీ కూడా. ఆ ఆజ్ఞలు ఇస్తూ ఒక మాట మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటో మాట అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడినైనా యెహోవాను నేనే, నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మొట్టమొదటి ఆజ్ఞను ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, భూమిని ఆదికాండం మనం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు కొన్ని మాటలు అక్కడ కనిపిస్తాయి. భూమిని, ఆకాశమును, ఆయా నక్షత్రములను, సూర్య చంద్రాదులను, అలాగే భూమి మీద సకల ఫల వృక్షములను, అనేక రకాలుగా ఉపయోగించే వృక్షములను, అలాగే జంతువులను, పశువులను, పక్షాదులను, నేల ప్రాకే పురుగులను, సమస్తాన్ని నోటు వాక్ ద్వారా సృజించిన దేవుడు ఏం చేశాడంటే, ఈ మానవులందరికీ కూడా మరి 6వ దినమునందు నా పోలిక చొప్పున నా స్వరూపమునందు ఒక మనుష్యుని చేయుదునా అని ఆలోచన చేసినటువంటి గొప్ప దేవుడు ఏం చేశాడంటే, మనిషిని తన సొంత చేతులతో తయారు చేసి వాడి యొక్క ముక్కు నాసిక రంధ్రములలో నోరు పెట్టి తన జీవాత్మను ఊదాడు. ఆ రీతిగా మనిషి పుట్టాడు. ఆ మనుష్యుడితో చెప్పిన మాటలు ఏమిటంటే, ఆ మనుష్యులు దారి తప్పి తొలగిపోయారు, వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా మిగిలిపోయారు. ఎలా అంటే, యోసేపు సంతతి ద్వారా యోసేపు ఆయా దేశానికి అమ్మబడ్డాడు. అమ్మబడిన వాడు ఆ దేశంలో దాసిగా ఉండిపోయాడు. ఒక దినాన్న మరి ఫరో రాజుకు వచ్చినటువంటి దర్శనాలను చూచి ఆ ఫరో రాజు భయపడి యోసేపు దగ్గరకు వచ్చి, అంటే యోసేపు దగ్గరికి రాలేదు, యోసేపుని పిలిపించుకున్నాడు. చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని పిలిపించుకొని యోసేపుతో ఏం చెప్పాడంటే, అయ్యా, నేను 2 కలలను కన్నాను, వాటి యొక్క మర్మములను నాకు తెలియపరచుము అని చెప్పినప్పుడు ఆ యొక్క యోసేపు ఏం చేశాడంటే, ఆ యొక్క కలల మర్మమును తెలియపరిచాడు. అయ్యా, ఒక 7 సంవత్సరాలు విస్తారమైనటువంటి పంట పండుతుంది, అవి బలిసిన ఆవుల కింద లెక్క పండుతుంది, కలకు మర్మం. రెండో మాట ఏం చెప్పాడంటే, ఈ యొక్క మీరు దానాగారములు అంటే ధాన్యము దాచేటటువంటి గొడవములు కట్టించి అందులో నిల్వ చేస్తే, 7 సంవత్సరాలు వచ్చే పంటను నిల్వ చేస్తే, ప్రజలందరూ తినగా మిగిలిన పంట అంతా తీసుకొచ్చి ఇందులో నిల్వ చేస్తే మిగిలిన 7 సంవత్సరాలు విపరీతమైన కరువు వస్తుంది. ఆ కరువు సంవత్సరాలే బక్క చిక్కిన ఆవులు. ఆ ఆవులు ఏం చేసాయంటే, ఈ ఆవులు మేసేసాయి, ఈ బాగా బలిసిన ఆవుల్ని. దానికి సాదృశ్యంగా ఈ 7 సంవత్సరాలు వచ్చిన పంటను మీరు గోదాముల్లో దాచినట్లయితే మిగిలిన 7 సంవత్సరాలు కనీసం భూమి మీద గడ్డి కూడా మొలవదు. కనుక మీరు
ఈ పంటను తీసుకొచ్చి దాచినప్పుడు ఆ 7 సంవత్సరాలు ప్రజలకు ఆహార పదార్థములు అవసరం కాబట్టి వారు మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. అప్పుడు ఈ యొక్క ధాన్య గారాగారంలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అమ్మబడతాయి. ప్రజలు కొనుక్కొని తింటారు. ఆ కరువు కాలంలో ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అని ఆ యొక్క మర్మాన్ని చెప్పాడు. చెప్పినటువంటి విధముగా అలాగే జరిగింది. తదుపరి ఏం జరిగిందంటే, వీళ్ళు యోసేపు చనిపోయాడు, యాకోబు సంతతి ఉండిపోయారు ఇద్దరు, ఆ మనష్షే ఎఫ్రాయిం అనబడిన వారు. అలాగే తన తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ కూడా వచ్చారు, ఇక్కడ బానిసలుగా మిగిలిపోయారు. వారు కూడా చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. కానీ వారికి పుట్టినటువంటి ఈ 12 మంది అన్నదమ్ములకు పుట్టినటువంటి సంతతి ఏమైందంటే ఐగుప్తులో దాసదాసులుగా మిగిలిపోయారు. ఆ మిగిలిపోయినటువంటి వారి ద్వారా పుట్టినటువంటి జనాంగమే ఐగుప్తులో బానిసత్వానికి గురయ్యారు. వారిని దేవుడు చూచి కనికరపడి దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజలను మోసే ద్వారా బయట ప్రపంచానికి, అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క దేశం పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను, ఆ కనాను దేశానికి నేను తీసుకొస్తాను అని చెప్పి మోసేకి ఆజ్ఞాపించాడు. మోసే తీసుకొచ్చాడు. ఆ తీసుకువచ్చేటప్పుడు సీనాయి పర్వతము దగ్గర మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి వారికి ఏం చెప్పాడంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. పైన ఆకాశం అంది కానీ, క్రింద భూమి అంది కానీ, భూమి క్రింద ఉండి నీళ్ళ అంది కానీ మరి దేనిని కూడా నా స్వరూపున నువ్వు అవమానపరచకూడదు అని చెప్పి ఆజ్ఞాపించిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద ఉండు నీళ్ళ అంది కానీ దేనిని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఎవరికి అంటే, నేడు నీకు నాకు ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్నటువంటి సమస్త జన సమూహమునకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎవరు ఎరగక మరుగు చేసి, ఎవరు చెప్పక దాన్ని మరుగు చేసి, ఎవరు వినిపించుకోక, ఎవరు చెప్పకపోయిన కారణంగా వినిపించుకోక ఎవరికి నచ్చిన దారిలో వారు ప్రయాణం చేస్తున్నారు. ఎవరికి నచ్చిన విగ్రహానికి వారు సాగిల పడుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, 2వ ఆజ్ఞగా మరొక మాట ఏంటంటే, నీ దేవుడనైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని నువ్వు సన్మానించాలి. ప్రియ దేవుని సంగమా, నువ్వు పాస్టర్ గారిని తండ్రిగా, లేదంటే ఒక పాస్టర్గా దైవజనుడిగా గౌరవించి అయ్యగారు అని పిలుస్తారే, మరి నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావా? ఆలోచించు ప్రియ దేవుని సంగమా. నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవిస్తూ ఉన్నావా? ఎలా గౌరవించాలి? సన్మానం చేయడం అంటే అర్థం ఏంటి? ఒరే పోరాను కాదు, తల్లిని ఒసే గీసేని పిలవటం కాదు, మర్యాద ఇవ్వాలి, వారిని గౌరవించాలి. నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులుగా వారిని నువ్వు గౌరవించాలి. నువ్వు పెద్ద పూలదండేసి సన్మానం చేయవలసిన లేదు. అమ్మా అని ప్రేమగా పిలిస్తే దానిలో ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో, నాన్న అని పిలిస్తే ఆ తండ్రి ఎంతగా సంతోషిస్తాడో అందులోనే ఉంది గౌరవం అంతా కూడా. కానీ